హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఉసిరికాయలని ఎలా ఊరబెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇలా ఊరబెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఈ ఉసిరికాయలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. రోజుకి ఒక్క ఉసిరికాయ తింటే చాలు, హెల్త్‌కి చాలా మంచిది. వీటిని ఎలా ఊరబెట్టుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఉసిరికాయలని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. తర్వాత ఆ ఉసిరికాయలకి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల సాల్ట్, కారం అనేవి లోపలికి మంచిగా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే ఉసిరికాయలు చాలా ఇష్టం అండి. ఊరు వెళ్తే కంపల్సరీ తింటాము. ఎందుకంటే షాప్‌లో అమ్ముతూ ఉంటారండి ఊరబెట్టిన ఉసిరికాయలు. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. ఉసిరికాయల పైన ఏమైనా ఇట్లాంటివేమైనా ఉంటే కట్ చేసి పక్కకు తీసేసుకోవాలండి. ఈ కలర్‌లో ఉండేవన్నీను. ఓన్లీ ఆ పార్ట్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ఉసిరికాయలకి సేమ్ అలానే ఘాట్లు పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఉసిరికాయలు మునిగేంత వాటర్ అయితే వేసుకోవాలండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, ఒక 3, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఈ వాటర్‌లో మనం కట్ చేసుకున్న ఉసిరికాయలను అయితే వేసుకోవాలి. ఏ సీజన్‌లో దొరికినవి ఆ సీజన్‌లో తింటే చాలా మంచిదండి. ఉసిరికాయలు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదా! దొరికేటప్పుడే మనం యూజ్ చేసుకుంటే మంచిది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీపీ కూడా తగ్గుతుంది. ఉసిరికాయలన్నింటినీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 3 డేస్ అయితే అలానే వదిలేయాలండి. రోజు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 3 ఆర్ 4 డేస్ తర్వాత ఒక బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మీరు ఆ వాటర్ అయినా చేంజ్ చేసేయొచ్చు, లేకుంటే అలానే వదిలేయొచ్చు. ఈ విధంగా బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. రోజుకి ఒక్క ఉసిరికాయ తింటే చాలండి. హెల్త్‌కి చాలా మంచిది. మీరు ఏ విధంగా ఊరబెడతారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.